నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలుగు ప్రేక్షకులకి, మరి ముఖ్యంగా మెగా 9 టీవీ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతిరోజు రాజకీయ పరమైనటువంటి అంశాల మీద మనం చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం, మరి ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించి. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగ, కేవలం గాలిపటాలకు సంబంధించినటువంటి పండుగ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ సాంప్రదాయమైనటువంటి సనాతన సాంప్రదాయాల్లో కొంతవరకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యతను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడికి సంబంధించి ఆరాధించడానికి మకర సంక్రాంతి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ప్రధానంగా 2026 జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి, సో మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల సో ఏ రాశులు కీలకంగా ప్రభావితం అవుతాయి, మొత్తం ఉన్నటువంటి 12 రాశి చక్రాల్ని ఎలాగ ప్రభావితం చేస్తూ ఉంటాయి, సో రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా మరి ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, మరి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి వాటిలో ఎలాగా ప్రభావితమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే మకర జ్యోతికి సంబంధించినటువంటి దర్శనం కూడా కంప్లీట్ అయింది కాబట్టి సో ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ రోజు మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ పండితులు నిశాంత శర్మ గారు, అవధాని గారు నాతో పాటు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కేవీఆర్ శాస్త్రి గారు, ప్రముఖ జ్యోతిష్య రత్న గారు కూడా నాతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ సార్, నిశాంత శర్మ గారు నమస్తే అండి. మహాదేవ, ఏమండి ఒకసారి నాకు వీడియో రావట్లేదు, దాన్ని మీరు చూడగలుగుతారా? వస్తుంది శర్మ గారు, వస్తుంది. మీకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. తెలుగు వారికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పండుగ కాబట్టి సో ఎలా చూడాలంటారు? ఈసారి మాత్రం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు అనేటువంటి అంశం ప్రధానంగా వినబడుతుంది. సో మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశం అంటే ఏమిటి, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి భోగి కర్మ శుభ ఆశీస్సులు. మహాదేవానుగ్రహ శ్రీ మాతంగి రాజశ్యామలాదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనకు శాస్త్ర విధి ఏంటి అంటే, మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో దాన్ని మకర సంక్రాంతిగా భావిస్తాము. మనకు సనాతన ధర్మ ప్రకారంగా మనకు సంక్రాంతి అనేటువంటిది 2 సార్లు వస్తుంది, ఒక్కసారి కాదు. కాకపోతే మనం ప్రధానంగా తీసుకున్నది ఏంటి, మకర రాశిలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది కాబట్టి దీన్ని సంక్రాంతిగా భావిస్తున్నాము. రెండోది, ఎప్పుడు మకరంలోనే అదే రాశిగా మళ్ళీ ఆ సూర్యుడు ప్రవేశించేసరికి దక్షిణాగ్ర పుణ్యకాలము, దాన్ని కూడా మకర సంక్రాంతిగానే వెల్లడించేది. కాకపోతే ఏంటి అంటే, రాను రానుగా మనం కేవలం ఒకటే సంక్రాంతిగా తీసుకొని దీన్ని జరిపించడంగా చేస్తున్నాము. అంటే ఏంటి అంటే, ఈ సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో, ప్రవేశించినప్పుడు దక్షిణాయనంలో ప్రవేశించినప్పుడు దేవతామూర్తులందరూ నిద్రాధికంలో ఉంటారు, అంటే నిద్రపోయే వ్యవస్థలో ఉంటారు. పునః తిరిగి ఎప్పుడు మేలుకుంటారు అంటే, ఉత్తరాగ్ర పుణ్యకాలం ఎప్పుడైతే మకర రాశిలో ప్రారంభమవుతుందో అప్పుడు సకల దేవతామూర్తులందరూ కూడా లేస్తారు అనేటువంటిది మనకు శాస్త్రంలో వెల్లడించి ఉంది. అంతేకాకుండా ఇంకో విషయంగా చెప్పుకోవాలనుకుంటే, ఈ యొక్క మకర రాశిలో ప్రధానంగా ఎప్పుడైతే ప్రవేశించిన తర్వాత దేవతామూర్తులు బ్రాహ్మీ కాలం అంటే 3 గంటల సమయంలో నిద్రలు లేచి స్నానకృత్యాధికాలు కూడా గావించి సకలాధి శ్రేష్ఠాన్ని కూడా మనకు భావించేటువంటి వారు. అంతేకాకుండా ఇందులో ఇంకో విషయాన్ని తీసుకుంటే, ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో పితృ తరపునాలు, దేవతామూర్తి యజ్ఞాలు, దేవత ప్రతిష్టలు, దేవాలయ ప్రతిష్టలు, తర్వాత వివాహ ఉపైనాది సంస్కారాలు కూడా ప్రధానంగా గావించేది ఈ ఉత్తరాగ్ర పుణ్యకాలంలోనే మనకు వెల్లడించి ఉంది. కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో సకలాధికంలో మనకు సకల యోగ్యతగా ఉండేటువంటిదే కాలమే ఈ ఉత్తరాగ్రము. ఈ ఉత్తరాగ్రంలో ముఖ్యంగా ఏంటంటే మధ్యాధిక స్నానము అని అంటారు. మధ్యాధిక స్నానము అని అంటే, ఈ పూర్తి శిరస్సు ఎప్పుడైతే నీళ్ళలో మునుగుతుందో, అంటే మనం వాస్తవానికి ఆకామావై అని చెప్పుకుంటాము. ఆషాఢము, కార్తీకము, వైశాఖము అని ఇలా మనం ఆకామావై, మాఘమాసం ఇలాంటి వాటిలలో ఎప్పుడైతే సముద్ర స్నానాలు ఎప్పుడైతే గావిస్తామో వాళ్ళకు సకల పాపాలు కూడా నివారణ అవుతాయి అనేటువంటిది శాస్త్రము. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఉత్తరాయణం పూర్తయ్యేంత వరకు మన శిరస్సు నీళ్ళలో పూర్తిగా మునిగి లేవాలి అనేటువంటిది శాస్త్రము. ఈ విధంగా చేసినటువంటి వారికి మకర యోగ్యంగా ఉంటారు అనేటువంటిది మనకు శాస్త్ర పురాణంలో వెల్లడించి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రాజకీయ వ్యవస్థకు వస్తే, రాజకీయము రాను రాను వృద్ధి చెంది సకల మకర సూర్యాధిక అనుగ్రహం. ఎందుకంటే నవగ్రహాలలో మొట్టమొదటిగా అయినటువంటి వాడు ఎవరిగా అంటే ఆ సూర్యుడు.
ఆ సూర్యానుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఆరోగ్య స్థితిగతుల్లో ఆరోగ్యాలు ఎవరికి కూడా హరింపవడం అనేది కూడా కాకుండా సకల ఆరోగ్యముతో ఉండాలి అని చెప్పేసి ఈ మకర రాశి ప్రారంభమైన తర్వాత మనకు మొదలుగా వచ్చేటువంటి రథసప్తమి. అందుకోసం ఆ రోజు సూర్య భగవానులకి ఆచరించేది రోగ నివారణ కోసమే చేసేది. ఇదే రాజకీయ వ్యవస్థలో కూడా సకల భోగంగా భాగ్యంగా ఉంటుంది అని చేద్దాం. మనతో పాటుగా కేవీఆర్ శాస్త్రి గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. శాస్త్రి గారు నమస్తే అండి. అయ్యా నమస్కారం, అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత కీలకమైనటువంటి అంశం మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశం అనేటువంటి అంశం. ఇప్పుడే నిశాంత్ శర్మ గారు చెప్పడం జరిగింది. ఉత్తరాయణం అదేవిధంగా దక్షిణాయనానికి సంబంధించినటువంటి అంశాలు. మొత్తం మీద ఏ రాశులు ప్రధానంగా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉందంటారు? ముందుగా శ్రీమాత్రే నమః, మహాగణాధిపతే నమః, మహాసరస్వతే నమో నమః. ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక అందరం ఈ మకర సంక్రమణం అన్నది ఈ సంవత్సరం మనకు ప్రతి సంవత్సరం 13, 14, 15 పండగ వస్తుంటుంది. కాకపోతే ఈ సంవత్సరం 14, 15, 16 పండగ రావడం వలన ఈ రోజు రాత్రి 8:23 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఎలాగయ్యా అంటే గనక స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సర పౌష్యమాసము కృష్ణ ఏకాదశి అనురాధ నక్షత్రయుక్త గండ యోగము బాలవకరణము వృషభ లగ్నంలో స్వామివారు మనకు ఈ యొక్క లగ్నంలో సింహ లగ్నంలో స్వామివారు మనకి మకర సంక్రమణం ప్రవేశం జరుగుతుంది. ఈ యొక్క సంక్రమణంలో గనక మన స్వామివారి యొక్క నామము ఆ స్వామివారిని మనం ఏ విధంగా పిలుచుకుంటామంటే ఈ మకర సంక్రమణాన్ని మందాకిని అనే నామంతో ఈ సంవత్సరం మకర సంక్రమణం ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే మకర సంక్రమణం వలన అంటే ఏ రాశుల వారికి ఎఫెక్టివ్ అనేది ఫస్ట్ గా ఉండదు. ఎందుకంటే అది రాశుల పైన ప్రభావితం కాదు. రాశిని మనం రెండవ అంశంలో తీసుకోవాలి. మకర సంక్రమణం వల్ల ఆయన ఏ వస్త్రధారణతో ప్రారంభం అవుతుంటాడు, ఆయన ఏ యొక్క వాహనం పైన వస్తుంటాడు, ఆ సంవత్సరం పాడి పంటలు ఎలా ఉంటాయి, ఆ సంవత్సరము రాజకీయ నాయకులకు కానీ దేశంలో వారికి కానీ అలాంటి వారికి ఎలా ఉంటుంది అన్నది కనుక మనం చూస్తే కనుక ఈ సంవత్సరం మకర సంక్రమణుడు పురుషుడు మందాకిని అనే నామంతో ప్రారంభమొకటి చేట పాలకులకు రాజులకి క్షేమంగానే చెప్పవచ్చు. అధికార దర్పము వృద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధికారం కొంతమందికి అహంకారంగా మారుతుంది. దానివల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు అదిగా ఉంటుంది. కుంకుమచే స్నానం చేయుట వలన శుభము. యజ్ఞ యాగాది క్రతువులు కూడా విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. భక్తి విషయాన్ని కనుక మనం తీసుకుంటే ఈ సంవత్సరము అత్యంత భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. గతంలో కంటే కూడా ఇంకా విపరీతమైనటువంటి భక్తి పెరగడమే కాకుండా అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము ఆయన ధరించినటువంటి మాల ధారణ, చిరుగజ్జల ధారణ, వెండి పాత్రలో పాకేస భక్షణం, కదలీ ఫల ధారణ, వ్యాఘ్ర వాహనారూఢుడై బింది పొందడం వలన, అలాగే ధరించి రక్తవర్ణ ఛత్ర ధారణతో ఖడ్గదార్యై క్రోధముతో కౌమార వయసుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దేశ ప్రయాణము చేయుచున్నము. దక్షిణ దేశములు ఎందు కొన్ని చోట్ల సుభిక్షంగా ఉంటుంది, కొన్ని చోట్ల అతివృష్టి అనావృష్టి రెండు సమపాలలో ఉండే ఉంటుంది. మధ్యమ వృష్టి, పాడి పంటలు విశేషమైన అభివృద్ధి చెందుతాయి. క్రోధముతో చిన్న చిన్న విషయాలకి స్త్రీ పురుషుల మధ్య కావచ్చు, అధికారుల పై అధికారుల మధ్య కావచ్చు, అధికార గర్వముతో గొడవలు పెరుగుతాయి. పాలకులకు అధికార భయము ఉంటుంది. పరుగుట వలన నలుపు రంగు ధాన్యములకు పశు సంపదల ధరలు పెరుగుతుంటాయి. ఈశాన్య దేశస్థులకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. బంగారము, వృత్తి, కుసుమలు, సుగంధ ద్రవ్యములు, పట్టు వస్త్రములు, లోహములకు, విద్యుత్, వైద్య, బంగార, రజిత, స్వర్ణ ఇలాంటి వాటికి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మకర సంక్రమణంలో ఏర్పడబోతున్నటువంటి విశేషమైనటువంటి సంవత్సరం. మరలా మకర సంక్రాంతి వరకు ఈ మందాకిని అనే నామధేయంతో ఉంటాడు కాబట్టి ఇలా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. సో శాస్త్రి గారు కొంతవరకు కనబడుతున్నటువంటి అంశం మేషరాశి, సింహరాశి, మీనరాశి, ధనుసు రాశి ఈ రాశి వాళ్ళు ప్రధానంగా ప్రభావితం అవుతారు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. వాస్తవమేనాది? అంటే నేను యథార్థానికి నిజం చెప్పవలసి ఉంటుంది. ఒక జ్యోతిష్య పండితుడిగా కానికంటే కూడా ఈ మకర రాశి సంక్రమణం అన్నది ఆ రాశుల పైన ప్రభావితం చూపించదు.
ఇక్కడ ఇది మనం మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఎలా చూపిస్తుంది? రేపు ఆదివారం అమావాస్య రోజున ఏర్పడబోయేటువంటి చతుర్థ గ్రహ కూటమి వలన ఆ రాశుల పైన ప్రభావితం చూపిస్తుంది. సహజంగా ఇప్పుడు మనం చూస్తే కనుక మకర రాశిలోకి సూర్యుడు వచ్చాడనుకోండి, సూర్యుడికి 2వ రాశి కుంభరాశి, ఇలా అష్టమ స్థానంలో ఉన్నటువంటి సింహరాశి వారికి కావచ్చు, చతుర్థ స్థానంలో ఉన్న మేషరాశి వారికి కావచ్చు, వీటి వలన కొంత ఇబ్బందికర మాట ఉన్నమాట వాస్తవమే. దాన్ని తలుచుకొని కృంగి కృషించిపోవాల్సిన పని లేదు. ఎప్పుడైనా వ్యక్తిగత జాతకాలు, తర్వాత గ్రహ దశలు, గ్రహ బలము, దానికి తోడు దైవ బలం బాగా ఉన్నప్పుడు ఈ రాశులపైన ప్రభావితం అన్నది అంతగా పనిచేయకపోవచ్చు. చిన్న చిన్న ప్రభావితం మాత్రం ఉంటుందండి. ఆ ప్రభావితంలో కూడా ఇంకో విషయం కూడా ఆ ప్రభావితంలో ఇంకో విషయం ఏంటంటే ఈ చతుర్థ కూటమి వల్ల ఆ రాశుల వారికి ఎటువంటి ఇబ్బందులు రావు, కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. అంటే రోగాలకు బానిసయ్యే అవకాశం చాలా ఉంటుందండి ఇందులో. ఎందుకు అనంటే ఇక్కడ ప్రధానంగా 4 రాశుల వారికి అంటున్నారు మీరు? అవునండి. ఎందుకు అనంటే ఆ సూర్యుడు వారికి నీచంగా పడుతూ ఉంటారు కాబట్టి వారికి వచ్చేసరికి రోగాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి మనం ఇంకో విధంగా చూసుకోవాలి అని అనుకుంటే జ్యోతిషపరంగా ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని ఎంతగా చూడవలసిన అవసరం అయితే లేదు. మళ్ళీ దీనికి మనం ఎప్పుడు వస్తుంది, మనకు రాబోయే ఉగాది ఏదైతే ఉందో పంచాంగ నిర్ణయం అనేది మనకు అప్పుడు చూపిస్తుంది. అప్పటి వరకు ఏంటంటే కాస్తంత ఆరోగ్య సమస్యలతో మనం వెల్లడిస్తూ ఉంటాము అంతే తప్ప దీన్ని పెద్దగా పట్టించుకొని కూర్చోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకోటి శర్మ గారు, ఎలాగో మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశం అంటే మకర రాశి వారికి ఏమైనా లాభాలు ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశిలోకి సూర్యుడు వస్తే మకర రాశి వారికి ఏదో ప్రయోజనం ఉంటదనేటువంటిది శాస్త్రం కాదండి. అసలు ప్రాధాన్యం ఏంటి? మకర రాశిలో సూర్యుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో ఆ మకర రాశిలోకి వచ్చినప్పుడు సూర్యుడు అనేటువంటిది మనకు ఒక్క రోజు ఉంటాడు, నెల రోజులు ఉంటాడు. అలా చూసుకోండి, నెల రోజుల పాటుగా సూర్యుడు మనకు ఉంటాడు, ఒక్క రోజుగా ఉండేటువంటి వాడు చంద్రుడు. అలా ఏంటి మనకు దీన్ని పట్టేసి వ్యవధి మనం చూసుకునేదానికి నెల 15 రోజుల వరకు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ తర్వాత వచ్చేటువంటి ఉగాది ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి నిర్ణయాలను మనం తీసుకోవాలి. ప్రతిసారి మకర రాశిలోకి సూర్యుడు వచ్చినటువంటి వల్ల ఏమన్నా లాభాలు చేపిస్తారేమో అని ఆశించడం అనేటువంటిది మొదలు మానేసుకోవడం ఉత్తమం అండి. ఎందుకంటే మొట్టమొదటిగా ఇందులో మనం ఆధారంగా తీసుకొని చేయవలసింది ఏంటి అని అంటే ఉత్తరాయణ ప్రవేశంలో దైవాధిక కార్యక్రమాలు అనేటువంటిది ముఖ్యమైనది. భక్తి శ్రద్ధలతో స్వామివారికి చేసేటువంటి అమ్మవారైనా స్వామివారైనా మీ దగ్గర ఉండేటువంటి దేవాలయంలో పూజాధికాలు ఆచరించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషంగా చూసుకోవలసినటువంటి నిర్ణయమే ఈ మకర సంక్రాంతి. మనకు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటిది పితృ సంబంధించినటువంటి బాధ్యతం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాయణంలోనే మనకు దేవాలయ ప్రతిష్టలు, వివాహాది ఉపనయనాలకు కూడా, అంతేకాకుండా ఉపనయనమైనటువంటి బ్రాహ్మణులకు కూడా మౌంజీ లేఖ ధారణము అంటారు. అంటే ఆ యజ్ఞోపవీరానికి దించ ధర్మానికి వెళ్ళేసి దాన్ని నివారణ చేసేది కూడా ఇదే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతూ ఉంటాయి. వీటికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ దీనికి ఏదో ప్రభోభావం కావాలి, మీరు మహా తేజోవంతులు అవుతారు అనేటువంటిది మనకు ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా దేంట్లో కూడా వెల్లడించలేదు. శాస్త్రి గారు అంటున్నారు ఒక మాటలో రాజుల క్షేమం సంబంధించినటువంటి అంశం, సో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి అంశాలు కూడా, సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయవేత్తల యొక్క రాసుల ఫలితాల ఆధారంగా కొంతవరకు మనం గమనిస్తే ఇయర్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? మరి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ లకు సంబంధించిన రాసులు మీరు ఎలా వర్గీకరిస్తారు? ఒకటి నా విజ్ఞప్తి అంటే ఎప్పుడైనా కూడా, అంటే నేను అమ్మవారిని నమ్మి ఒక సిద్ధాంతం ఏంటంటే మకర సంక్రమణాన్ని బేస్ చేసుకొని రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత, అంటే వాళ్ళ జీవితాన్ని మనము రాజకీయ ముఖంగా లేదు అంటే జాతకాల పరంగా నిర్దేశించరాదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెగా9 టీవీ ద్వారా వీక్షణ చేస్తున్న ప్రతి ఒక్కరూ అసలు మకర సంక్రమణం రోజు ఏం చేయాలి, అసలు ఏం చేస్తే లాభము అన్నది మనం విశేషంగా చూడాలని. ఈ 3 రోజులు పండగ అసలు ఏంటి, దీని వల్ల లాభం ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్నకి మొట్టమొదటి సమాధానము రేవంత్ రెడ్డి గారి జాతకం కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ జాతకం, బాబు గారిది కానీ జగన్ గారి ఎవరిదైనా కూడా మనకు ఉగాది నుండి ప్రారంభమయ్యేటువంటి పరాభవన సంవత్సరంలో
మనకు రాశి ఫలితాల మీద ఆధారంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జాతకాల విషయాల జోలికి వస్తుంటే కనుక ప్రస్తుతానికి అందరికీ బ్రహ్మాండంగానే ఉంది. ఏం పెద్దగా భయపడవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు మొట్టమొదటిగా. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాలు నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ జాతకాలు నేను దగ్గరగా పరిశీలన చేశాను కాబట్టి, అనేక సందర్భాల్లో నా ఫేస్బుక్ అనే ముఖ చిత్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో పెడుతూ ఉంటాను కాబట్టి దాని గురించి మనం చింతించవలసినటువంటి మొట్టమొదటిగా పని లేదు. కాకపోతే ఈ మకర సంక్రమణాన్ని బేస్ చేసి, ఎందుకంటే మీరు అన్నట్లుగా మకర సంక్రాంతికి సంబంధించినటువంటి విశేషతలు మరి ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చర్చిద్దాం. మీరు అన్నటువంటి విషయం ప్రధానంగా మీకు తెలుసు అంటున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క అభిమానులు కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత కూడా ఉంటుంది. సో వారి కోసం ఏమైనా పరాభవనామ సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం రోజున మనం వారి వ్యక్తిగత జాతకాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ విశ్వాల మకర సంక్రమణానికి వారి వ్యక్తిగత జాతకాలకు సంబంధం ఉండదండి. వ్యక్తిగత జాతకాలకి సంక్రమణానికి శాస్త్రి గారు ఒక్క నిమిషం శర్మ గారు సబ్మిషన్ ఏంటి? వాస్తవానికి ఏంటంటే ఉగాది పర్వ నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే చిన్న చిన్న ప్రాంతాల్లో ఎలక్షన్స్ అనేటివి కూడా ఉన్నాయి. సో దానివల్ల ఏంటి అంటే కాంగ్రెస్ కి ప్రభావం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. పలు ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న ఏది మనకు ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపాలిటీ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయేది మున్సిపాలిటీ. సో దాంట్లో చాలా మంది ఎక్కువగా గ్రామ ప్రజల్లో కూడా బీఆర్ఎస్ వైపు ముగ్గు చూపిస్తున్నటువంటి లక్షణాలు 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కి సూర్య బలం అనేటువంటిది, బృహస్పతి బలం అనేటువంటిది చాలా తక్కువగా అయ్యేసరికి గెలిచే అవకాశం. డిబేటు వ్యక్తిగత జాతకాలు వేరే డిబేటు. రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగత వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది నడుస్తున్నటువంటి కాల ప్రమాణం ఏదైతే ఉందో ఆ కాల ప్రమాణాన్ని నేను చెప్తున్నాను. అన్నారా? వేరే ఏదో చూసి చెప్పేది కాదు. నేను మీరు వ్యక్తిగత వారి జాతకాలు మీ దగ్గర పెట్టుకోండి, నాకు అవసరం లేదు ఒకరి జాతకాలు. కాకపోతే ఏంటి అంటే ప్రస్తుతానికి నేను జాతకం చెప్పట్లా, కాలమాన సూచన జరగబోయే విషయాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. అంతేగాని ఇక్కడ ఉగాది తర్వాత కాదు, ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్ ద్వారా వచ్చేటువంటి విషయాల్లో కొన్ని ప్రాంతాల్లో అవకాశం కనిపిస్తుంది. ఒక సిద్ధాంతిగా, ఒక ఉపాసకుడుగా, వ్యక్తిగతంగా మండలాల్లోనా ఇంకెక్కడైనా బీఆర్ఎస్ అన్నది మనం ఓట్లు వేసేటప్పుడు ఆ ప్రజలు దానికి సంబంధించినది వేరే అంశం. ఈ మకర సంక్రమణాన్ని గురించి మాత్రమే, ఈ సంక్రమణలో ఏం జరుగుతుంది, మకర సంక్రమణానికి వ్యక్తిగత జాతకానికి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి టీడీపీకి సంబంధం లేదండి. వారు రాజకీయ విషయాలను కూడా తీశారు కాబట్టి సంబంధం లేదు. సంక్రమణ ఏం చేయాలి దాని మీద మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఏమండి, మీరు ఒక జ్యోతిషులే, సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వారు అడిగిన ప్రశ్న అది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఒక జ్యోతిషుడిగా, ఒక వేద పఠనాధికంలో ఉండేవారు ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరాలి. ఇది నేను లేదని చెప్పేది పట్ల వారు అడిగిన ప్రశ్న సమాధానం అంతే. అది అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం శాస్త్రి గారు డిస్కషన్ చేద్దాం, ప్రతి అంశాన్ని కూడా డిస్కషన్ చేద్దాం అనుకున్నటువంటి సమయం మీరు కూడా అందుబాటులో ఉన్నారు, మెగా 9 టీవీ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కాబట్టి. ఎస్ శర్మ గారు, మీరు అన్నటువంటి అంశాలే ఒకవేళ బేరీజ్ వేసుకుంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో వారి రాశి ప్రకారం ఈ ప్రస్తుతం ఏదైతే మకర సంక్రాంతికి సంబంధించినటువంటి అంశాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉందంటారా, లేకపోతే మీరు ఉన్నటువంటి అంశాలు కేవలం వచ్చేటువంటి ఎన్నికల మీద ప్రభావితం పడతాయి అంటున్నారు? ఖచ్చితంగా పడతాయండి. ఎందుకనంటే దీని వలన కొంతమందికి ఏంటి అంటే గ్రహస్థితులు మారే అవకాశాలు ఉంటున్నాయి. సో వాటి వల్ల ఏంటి, ఇప్పుడు కొంతమందికి శని నీచబడ్డాడు, కొంతమందికి బృహస్పతి నీచబడుతున్నాడు. అలా ఒక్కొక్కరి నామధేయ ప్రకారంగా చూసుకోవచ్చు, జాతక ప్రకారంగా చూసుకోవచ్చు. ఎవరి జాతకాలు వారి దగ్గర ఉంటాయి, వాళ్ళందరి జాతకాలు మనం చూసి చెప్పేంత కాదు. కాకపోతే ఉన్న విషయం ఏంటంటే ఈ మకర సంక్రమణ వలన పలు చోట్లలో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అనేదే నేను నిర్ధారణ చేస్తున్నాను. కావాలంటే ఇది ఎన్నికలు అయిన తర్వాత కూడా చూడండి, క్రితంలో కూడా జరిగినటువంటి గ్రామాల్లో కూడా ఎక్కువగా ఆ 100% 60% వరకు బీఆర్ఎస్ వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి శర్మ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో వారి రాసుల వలన వాళ్ళకి ప్రతికూల పరిస్థితి ఉందంటున్నారా? ఖచ్చితంగా ఉంటదండి. కొంతమందికి ఏంటి అంటే ఇందులో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్న ప్రముఖులు ఎంతమంది అయినా కూడా వారికి స్థానాధికంలో ఉండేటువంటి బయట నడుస్తున్నటువంటి క్రతువుల వల్ల కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నాయి. వాటి ఆ దోష పరిహారం చేసుకుంటే గనక వచ్చేసారి కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. మీరు అన్నట్లుగా కొంతవరకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి రాసుల వైజ్ గా మనం లాస్ట్ లో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ శాస్త్రి గారు, ఈ సంచారం మొత్తం ఎంత కాలం ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఒకటి సరే, వారు చెప్పారు కదా రాజకీయంగా, నేను ఒకటే మాట చెప్తాను. అంటే ఒకటి పెట్టుకోండి, అధికారము ఎలక్షన్స్ అనేది ఎప్పుడైనా కూడా ఒక ఉపాసకుడుగా, ఒక జ్యోతిష్యరత్నగా ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వెలువడుతుందో, ఒకటి అంటే వ్యక్తిగత జాతకాలు కూడా ఇక్కడ బాగా ప్రాధాన్యత ఉంటుంది. నా వ్యక్తిగత జాతకాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఈ సంవత్సరం మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ లేదా పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో వాళ్ళు రేపు 18వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంటే రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వృద్ధి చెందుతుంది రాజకీయ నాయకులకి. ఇంకోటి, ఈ మకర సంక్రమణం అన్నది రాష్ట్రాలపైన వ్యక్తిగత పార్టీలను అనుసరించి జాతకాలు చెప్పరాదు. ఎందుకంటే పొరపాటున పార్టీలకి అతీతమైనది మకర సంక్రమణము. ఎందుకంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం, నేను ఎవరిని తక్కువ చేయాలని లేదా బీఆర్ఎస్ పొగడాలని, కాంగ్రెస్ పొగడాలని లేదా ఇంకొకరికి భజన చేయాలనేది నా ఉద్దేశం కాదు. నేను శాస్త్రమే మాట్లాడుతున్నాను. శాస్త్రంలో మకర సంక్రమణంలో నిర్ణయించిన తర్వాత పార్టీలకి మకర సంక్రమణానికి సంబంధం లేదు. వాళ్ళు వెలువరించేటువంటి నోటిఫికేషన్ ఆధారంగా, వాళ్ళ వ్యక్తిగత జాతకాల ఆధారంగా 1-2 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, 1-2 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఆయా సమయంలో మన ఆ చర్చల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత అభ్యర్థుల యొక్క గజకేతరి యోగము, రాజయోగము, గ్రామాలికా యోగము, నవరత్న యోగము, వాళ్ళకు ఉండేటువంటి గురువు యొక్క బలము, స్థితిని అనుసరించి నిర్దేశించడం జరుగుతుంది. ఇక మన విషయాలకు వస్తే, సంక్రమణం అన్నది దేశాల మీద, రాష్ట్రాల మీద చూపిస్తుంటుంది. అక్కడ ఉండేటువంటి పాడి పంటల మీద చూపిస్తుంటుంది. అక్కడ ఉండేటువంటి ధరల పైన చూపిస్తుంటుంది. అక్కడ ఏర్పడుతున్నటువంటి పశుపక్షాదులు, తూములు, వర్షాలు పూర్వకాలం మనం అనుసరించినప్పుడు మకర సంక్రమణానికి వచ్చేప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఆనాటి నుండి వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి. మార్పులు జరిగిన తర్వాత ఎవరెవరు బాగా చేసుకోవాలి అంటే కనుక మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణ రాశుల వారికి ఈ యొక్క విశేషమైనటువంటి యోగంగా ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళు కనుక ఏమేమి ధాన్యం చేయాలి, ధాన్యము, ఫలాలు, విసినకర్ర, వస్త్రము, కాయగూరలు ఇలాంటివి దానం చేసుకోవాలి. ముఖ్యంగా అసలు మకర సంక్రమణ రోజు ఏం చేయాలి అన్నది కనుక మనం చూస్తే అందులో మనకి విషయం అంతా ప్రాతకాలం లేచి ఈ రోజు రాత్రి 8:43 మకర మందాకిని నామంతో మకర రాశిలో ప్రవేశమైన తర్వాత రేపు విశేషంగా మకర సంక్రమణ రోజు అందరం ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే ఇష్టమైన దైవారాధన విశేషంగా చెయ్యాలి. ఎందుకంటే సంక్రమణలో దేవతలకి, పితృదేవతలకి కూడా విశేషమైన యోగ్యంగా చెప్పబడి ఉన్నది. రేపటి రోజున ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా, పెద్దల పేరు మీద పొత్తర్లు దానం చేసినా, తల్లిదండ్రులు లేని వారు పితృతర్పణాలు విడిచిపెట్టిన ఇటువంటి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాంటి వారికి ఏ గ్రహచారం బాగాలేకపోయినా, పార్టీ కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, మీరు మామూలు రోజుల్లో చేసేటువంటి ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణ మంత్రాలని రేపు ఉచ్చరిస్తే 1,000,000 రెట్లు చేసినంత ఫలితం ఉంటుంది. రేపు ఏ చిన్న దానం చేసినా, ఏ చిన్న దానం ధర్మం చేసినా కూడా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. అది 12 రాశుల వారు చేసుకోవలసింది. రేపటి రోజున ఈ రాశి బాగుంది, ఆ రాశి బాగాలేదు, ఏలినాడు శని ఉన్నవారు, అలాగే కుంభరాశిలో ఏలినాడు శని సంచారంలో కావచ్చు, లేదా మీనరాశి వారికి కావచ్చు, ఈ రాశుల సంచారంలో ఈ ఏలినాడు శని ప్రభావంతో ఉన్న వాళ్ళు, అష్టమ స్థానంలో శని సంచార ప్రభావితంతో ఉన్న వాళ్ళు కూడా రేపటి రోజున విశేషంగా శివారాధన బాగా చేసుకొని లేదా నమో నారాయణ ఆరాధన చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చకులకు కానివ్వండి, లేదా పేదలకు కానివ్వండి, లేదా వృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానీ, ఎవరి అనాథలకు కానీ, అంధులకు కానీ, గోవులకు కానీ, పశువులకు కానీ, ఏదైనా పాడి పంటల్లో పిండి వంటలు కానీ, ఏదైనా హరిదాసులకు కానీ ఏ కించిత్ దానం చేసినా సంవత్సర కాలమంతా మరలా మకర సంక్రమణ వరకు ఆ మకర సంక్రమణుడు కాపాడుతాడు అని రేపటి రోజున విశేషమైనటువంటి దాన ధర్మాలకు ప్రతీతమైనటువంటి రోజు, యజ్ఞ యాగాదులకు ప్రతీతమైన రోజు, పెద్దలను స్మరించుకోవలసిన రోజు.
పెద్దలకు పితృతర్పణం ఇవ్వాల్సిన రోజు, పూజలు చేసుకోవాల్సిన రోజు, మకర సంక్రమణ రోజు చేసి ఏ చిన్న పూజైనా ఏ చిన్న దానమైనా కూడా అనంతమైన కోటి పుణ్య భవాన్ లభే, కోటి రెట్ల ఉన్నటువంటి ఫలితము లభిస్తుంది. అది మకర సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. వరకు జన్మ లగ్నం మకరం అయితే సో సూర్య ప్రభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది, దానికి ఏమంటారు? అయ్యా ఒకటి చెప్తున్నానండి, అంటే మీరు మనం జాతకాల విషయము అన్నది మకర సంక్రమణానికి మనం మిలిదినం చేయకూడదు. ఎందుకంటే సంవత్సరము మకరంలోనే ఏర్పడుతుందండి. ప్రతి సంవత్సరము మకర రాశిలో జనవరి 14వ తారీఖు నాడు మకరంలో ఏర్పడుతుంది. తర్వాత మనకు దక్షిణాయన పుణ్యకాలము అక్కడ మనకు జూలై 17 నాడు ఏర్పడుతుంది. కాబట్టి మకరంలో రవి వచ్చినంత మాత్రం చేత వాళ్ళు ఏదో పెద్ద కోటీశ్వరులు అయిపోతారు, గొప్ప గొప్ప యోగాలు వస్తాయి అన్నమాట అవాస్తవం. దైవే నందిని కృషి బలినాం కృషినా, వాడు కష్టపడేది ఎలాగైనా విశేషంగా కష్టపడాలి, దైవానుగ్రహం ఉండాలి. మనం వెనకట ఒక ఆయనకి ఎవరో మహానుభావుడు చెప్పారట, రేపంచి నీకు రాజయోగం ఉన్నారట. పొద్దున్నే లేచి 7:45 ఉద్యోగానికి వెళ్ళవలసిన వాడు ఉద్యోగానికి వెళ్లకుండా ముసుగు తన్ని పడుకుంటున్నాడ. భార్య ఏంటి పడుకున్నావంటే, రేపంచి నాకు రాజయోగం వస్తుందని చెప్పారట. ఉన్న యోగం కూడా, ఉన్న ఉద్యోగం కాస్త కూడా పోయింది. నాయన అలాంటిది ఏది ఉండదండి. విశేషమైన యోగాలతో పాటు మనం చేసేటువంటి దైవానుగ్రహం వలన మనకు రాబోతున్న ఉపద్రవాలని తప్పించేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు. ఏదైనా ఆర్థిక పరమైన బాధలు, చిక్కులు, చికాకులు, కష్టాలు ఈ సంవత్సర కాలంలో మనకి ఏదైనా ప్రవేశిస్తుంటే, ఏదైనా ఉపద్రవాలు ఉంటే భగవద్ ఆరాధనలో వాటి నుంచి తప్పించుకోవడం కోసము, గండాల నుంచి బయటపడడం కోసము ఉండేటువంటి శుభప్రదమైనటువంటి మాసమే ఈ మకర సంక్రమణం మాసము. అందున మకర రాశిలో ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క మకర సంక్రమణం అది ప్రతి సంవత్సరం ఏర్పడుతుందండి. ప్రతి సంవత్సరం సంక్రమణాలు విశేషం. మనకు చాలా మందికి తెలియదు. కర్కాటక సంక్రమణం ఉంటుంది, మేష సంక్రమణం, వృషభ సంక్రమణము, అలాగే దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలము. ఈ 6 నెలలు విశేషమైనటువంటి యోగాలు. అంటే వారు చెప్పినట్టుగా, శర్మ గారు చెప్పినట్టుగా ఉపనయనాలు చేయడం కోసం, వివాహాలు చేయడం కోసము, ఏదైనా శుభకార్యాలు చేయడం కోసం, దేవతా ప్రతిష్టలు చేయడం కోసము, మంత్ర జప తపాదులు చేయడం కోసం, దాన ధర్మాలు చేయడం కోసము రేపటి నుండి అమోఘమైనటువంటి రోజు. దానిని ఆధ్యాత్మికంగా మనం పుణికి పుచ్చుకుంటే జీవితంలో వచ్చేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయి అంటే, ఏదో చిన్న పురుగు మీద పడి ఎమ్మడిలా అనుకుంటే వెళ్ళిపోతాడా. అందువల్ల రేపటి రోజును విడిచిపెట్టి ఏదో యోగం వస్తుంది అని చెప్పి అవయోగం వస్తుందని అదన్నీ మనం పక్కన పెడితే, వాటిని కూడా మనం ఆచరణలకు తీసుకోవాలి అనుకుంటే కనుక వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మకర రాశి గురించి మీరు మాట్లాడుతున్నారు. మకర రాశిలో మామూలుగా యథార్థానికి బృహస్పతి నీచబడి ఉన్నాడు. 12వ అధిపతి మకర రాశిలో బృహస్పతి నీచబడి ఉన్నాడు. అతను వేద పండితుడైన వాడు ఉన్నాడు, ఒక పీఠాధిపతి అయిన వాడు ఉన్నాడు, రోడ్డు మీద తిరిగేటువంటి యోగం ఉంది. అంటే అతనికి నడుస్తున్నటువంటి దశ, అలాగే మిగతా గ్రహాల సపోర్టు అన్ని కూడా తీసుకోవాలి. గోచారం కూడా దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత జాతకాలు నిర్దేశం చేసుకోవాలి. దాన్ని చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి దారి చూపించడమే జాతకము. జాతకం ఎవరిని భయపెట్టదండి. జాతకం ధర్మం చూపిస్తుంది. అయినా ఈ రూట్ లో వెళ్ళు, ఇలా వెళ్ళు అంటుంది. అందున రేపటి రోజున మకర రాశిలో ఏర్పడబోయేటువంటి ఈ సంక్రమణము మకర రాశి వాళ్ళకి బ్రహ్మాస్త్రంతో సమానము, ఒక పాశుపతాస్త్రము. వారు ఎంత విశేషంగా పూజించుకుంటే వారి దగ్గర బ్రహ్మాస్త్రాలు, వారి దగ్గర ఒక పాశుపతాస్త్రాలు ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి రేపటి రోజున యోగ్యమైన రోజు. శర్మ గారు, ఏలినాటి శని అనేటువంటి అంశం ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు ప్రభావం దేని మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? మీన రాశి వారికి చాలా ప్రభావాలు ఉన్నాయి. తర్వాత ఇందాక కేవీ శాస్త్రి గారు చెప్పినట్టుగా పీఠాధిపతులకు గ్రహ సూచనలు, అంటే ఈ జాతకాలు చూసేటువంటివి పీఠాధిపతులకు నడవయ్యాయి. ప్రధానంగా తీసుకు ఏ పీఠాధిపతులకైనా జాతకాల క్షుణ్ణంగా పరీక్షించడం. ఎందుకంటే వారు ఎప్పుడైతే సన్యాసన స్వీకరణ చేస్తున్నారో ఆ సన్యాస స్వీకరణ ద్వారా వారి జాతకం అనేది తొలగింపడం అనేటువంటిది జరుగుతుందని ఆదిశంకరాచార్య వారే మనకు ప్రోగ్రాం చేశారు. అంతేకాకుండా ఇందాకన్నారు రాజశ్యామల యాగం 18వ తారీఖు నుంచి కాదండి, 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. నాది స్వతహాగా రాజశ్యామలాదేవి పీఠమే, నాది స్వతహాగా రాజశ్యామలాదేవి ఆలయం కూడా నాది. కాబట్టి ఒక్కటేంటి అంటే ఈ శని ప్రభావము అన్ని విధాలుగా చాలా మందికి ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉంటది. కాకపోతే ఆ శని ప్రభావం ఎటువైపు దారి తీస్తుందా అనేటువంటిది మనం క్లుప్తంగా చెప్తాము.
ఎందుకంటే అష్టమి శని ఉంటాడు, కొంతమందికి అర్ధాష్టమి శని ఉన్నారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్య సమస్యలు, ఛాతి సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్య, ప్రాణ భయాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటి, ఈ ఉత్తరాయణ కాలంలో వీటిని ఎక్కువగా ఆలోచించకూడదు. ధర్మ ప్రధానంగా క్రితంలోనే ఇందాక నేను మీకు చెప్పిన విధంగా ఏమని, దైవారాధన అనేది ప్రాధాన్యత ఉండేటువంటి యొక్క యోగ్యత కేవలం ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం నుంచే ప్రారంభమవుతుంది. దైవారాధన చేసేవాడు కానివ్వండి, కనీసం వీరన్నట్టుగా భగవంతుని దగ్గర నామస్మరణ చేయడం కంటే ఇంట్లో నిత్య దీపారాధన, ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి బ్రాహ్మీ కాలంలో నిత్య దీపారాధన చేసిన వాడికి ఎటువంటి భయాందోళన అవసరం లేదు అనేది మనకు ఎన్నో పురాణాల్లో, స్కాంద పురాణంలో చెప్పి ఉంది, ధర్మ సింధూరంలో చెప్పి ఉంది. అంతేకాకుండా ఎన్నో అష్టాదశ పురాణాల్లో ఎన్నో చోట్లలో ముఖ్యమైనది ప్రధానమే దీపారాధన. ఆ దీపారాధన చేసినటువంటి వీడల మీకు ఎటువంటిది కూడా ఏ ప్రాబ్లం కూడా ఉండదు అనేటువంటిది మనకు శాస్త్రంలో వెల్లడించి ఉంది. దాంట్లో ముఖ్యంగా సాధ్యం నివృత్త సంయుక్తం నిహనా యోధనం ప్రియం పురాణ మంగళం దీపం త్రైలోక్యం త్రినిరాప అనేటువంటిది మనకు వేదంలో మంత్రంలోనే ఉన్నటువంటి వాక్యాలు. సత్యంగా నువ్వు 3 వత్తులతో ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నావో ఆ దీపారాధన వల్ల 3 లోకాలకు కూడా ఆ యొక్క దీప కాంతి వెళ్ళేసి నీ గృహాన్ని సంరక్షిస్తుంది అనేటువంటిది యొక్క విధానాన్ని ఇప్పుడు చాలా మంది మర్చిపోతున్నారు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో మీకు వచ్చినటువంటి 7 ఏళ్ళ శని కావచ్చు, బృహస్పతి నీచబట్టిన, రాహుకేతువులు, కాలు సంప దోషాలు ఇలా ఎన్నో ఉన్నా కూడా అవన్నిటినీ నివారణ చేసే గొప్ప యోగ్యత దేనికుందయ్యా అంటే భగవంతుని దగ్గర నీవు వెలిగించేటువంటి దీపారాధన. అది కూడా భగవంతుని యొక్క నామస్మరణ. ఇందాక వారు చెప్పినట్టుగా పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, మహాక్షరి కావచ్చు, శ్రీవిద్య ఉపాసకులైనా కావచ్చు, ఏ ఉపాసకులు ఎవరైతే చేస్తూ ఉన్నా దాని విధానంగా నీవు ఎప్పుడైతే దీపారాధన చేసి నీ ఇంట్లో స్వామి దానికి నిత్యంగా షోడశోపచార పూజాధికారులు ఎవరైతే గావిస్తారో దానికి సంరక్షణగా ఉంటారో అనేటువంటిది మనకు ఎన్నో శాస్త్రాల్లో కూడా వెల్లడించి ఉన్నది. మరి ముఖ్యంగా మహిళలకి సంబంధించినటువంటి అంశం, వ్యాపారస్తులకి సంబంధించినటువంటి అంశం, వీరి మీద ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందంటే శర్మ గారు, శాస్త్రి గారు, ఇందాక మీరు స్వర్ణం యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే పెరిగినటువంటి ధరలతో సామాన్యులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సో వీటి వెనకాల ఇంకా పెరిగితే ఇంకా ఎంతవరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందంటారు? ప్రధానంగా కారణం ఏమనుకోవాలి? ఇప్పుడు ఈ సంవత్సరం మకర సంక్రమణం వల్ల పెరిగేటివి మనం ఇంతకు చెప్పుకున్న వాటిల్లో పసుపు వస్త్ర ధారణ వల్ల, అంటే మనం ఫస్ట్ కొంచెం నెగిటివ్ గా అంటే కొన్ని బంగారం శుభాలు చేకూరాలి అనుకున్న వాళ్ళు పసుపు వస్త్రాలు ధరించడం చాలా వరకు మేలు. అలాగే కొన్ని ఇబ్బందులు గల వాతావరణం సువర్ణం విషయంలో కావచ్చు, కొన్ని పాడి పంటల విషయంలో కావచ్చు, మామిడి పొలాల విషయంలో కూడా ఉంటుంది. అంటే ఎవరు ఊహించినంత స్థాయికి బంగారం పెరిగిపోతుంది. అది 1.5, 2 అన్నది మనం చెప్పడానికి అధికారం మన దగ్గర లేదు. కాబట్టి మనం దాని గురించి అంత విశ్లేషంగా చెప్పడానికి అధికారం లేదు. కానీ ఎవరు ఊహించినంత ఒక మార్క్ అయితే చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు అయితే, ఎందుకంటే మందాకిని నామంతో ప్రారంభం అయ్యి ఉన్నాడు కాబట్టి అదే మాత్రం మనం చెప్పవచ్చండి. చాలా వరకు ఇంకోటి ప్రధానంగా వ్యాపారస్తుల మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉందంటారు. ఎలాగ, ఎందుకంటే స్వర్ణం యొక్క ధరలు విపరీతంగా పెరిగితే మొదటి 6 మాసాల అంటే మే, జూన్ వరకు పెద్దగా ప్రభావితం ఏం కనిపించలేదండి. ఇవన్నీ కూడా మనం వ్యాపారస్తుల విషయాలు కావచ్చు, లేకపోతే ఈ మిగతా విషయాలు కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో ప్రారంభం అవుతున్నట్టు ఉగాదిని అనుసరించి, నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నాను మీకు, ఉగాదిని అనుసరించి వచ్చేటువంటి పంచాంగమే బహు ప్రాధాన్యత. అందులో మార్పు లేదండి. అందులో ఆ మాటలో మనం 1% కూడా నేను వెనక్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మిగతావన్నీ కూడా మకర సంక్రమణం అన్నది రోజున, రేపటి రోజున మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయడం వలన ఏంటి, ఎందుకంటే ఈ జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, లేదా ముహూర్త విభాగం కావచ్చు, లేదా పురోహిత విభాగాలు కావచ్చు, అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి జాతకాల విషయాల్లో మనం 1-2 విషయాలు మాట్లాడుకుంటే కనుక
ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఎఫెక్టివ్ గా ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యకారకుడు, చంద్రుడు మనఃకారకుడు, ఇలా ఒక్కొక్కటి వాళ్ళ వ్యక్తిగత జాతకాలు. ఏదైనా కూడా నేను మెగా 9 నుంచి చెప్పదలుచుకుంది ప్రధానంగా ఏంటంటే, ఎప్పుడైనా ఇందాక మనం ఎన్నికల అంశం వచ్చింది కాబట్టి అందరూ మన కార్యక్రమాన్ని వీక్షణ చేస్తుంటారు కాబట్టి, రేపు చాలా మంది అనేక మంది రాజకీయాల్లో తన భవిష్యత్తుని నిర్ధారించుకోవాలని అనేక పార్టీలను ఆశ్రయిస్తుంటారు. ముందుగా అధికార పక్షము లేదా ప్రతిపక్షము లేదా ఇంకో పార్టీ సరే అక్కడ ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అక్కడ వారికి ఉండేటువంటి అభిమానం కావచ్చు. కాకపోతే ఇవన్నీ ఒకెత్తైనా కూడా మీ వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన జాతకంలో యోగం లేనప్పుడు, మన జాతకంలో గ్రహ బలం లేనప్పుడు, మన జాతకంలో గృహ బలం లేనప్పుడు, మన జాతకంలో ఆ యొక్క అనుభవించేటువంటి రాజయోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా మన జాతకంలో మనకు అనుభవించే యోగం ఉన్నదా లేదా, అది లేనప్పుడు మనము దాన్ని ఒకసారి నిర్ధారణ చేసుకోవాలి. మన జాతకంలో గురువు ఎంత బలంలో ఉన్నాడు, చంద్రుడు ఎంత బలంలో, మనం నామినేషన్ వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఉందా, మిత్రధార ఉందా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని మనకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తే కొన్ని కోట్ల రూపాయలను మనము సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. వాళ్ళ వ్యక్తిగత ప్రభుత్వం కూడా మనకు జాతకంలో ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇక మనం ఈ మకర సంక్రమణం డౌట్ ఏమొస్తుందంటే, ప్రధానంగా మీరు ఇందాక అన్నారు ఉగాదికి సంబంధించినటువంటి పంచాంగం అంశం. సో ఇప్పుడు కనబడుతున్నటువంటి ఏలినాటి శని అనేటువంటి అంశం, ఈ రెండు అంశాలను బేరీజ్ వేసుకున్న తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటారు? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీకు అర్థం కావాలంటే, మార్నింగ్ న్యూస్ వేరుంటుందండి, నైట్ ప్రైమ్ న్యూస్ వేరుంటుంది. దానికి సంబంధం లేదు. రాత్రి ఏదో జరగబోతుంది అని చెప్పడము మార్నింగ్ న్యూస్ లో మనం ఎలా చెప్పగలుగుతామండి? చెప్పలేం. మన నేను యథార్థవాది నాకేం మొహమాటం ఏమీ లేదండి. నిజంగా మనం మిగతా ఛానల్స్ ఎలా ఉన్నా మనమన్నా మన ఛానల్ ద్వారా నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం కలిగించాలి. మీరు రాత్రి న్యూస్ మీరు మార్నింగ్ ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. అప్పుడు జరుగుతుందని మీరు ఊహించడం చెప్పగలుగుతారు. అలాగే ఏలినాటి శని వేరు, శనీశ్వరుడు యొక్క ప్రభావం వేరండి. అలాగే సంవత్సర ప్రభావం వేరండి. సంవత్సర ప్రభావం అంటే 12 రాశుల వారికి ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని మాత్రమే మనం మాట్లాడతాం. ఇక ఏలినాటి శని అనే ప్రభావం అన్నది మీకు 2 నిమిషాల్లో వివరిస్తాను. శనీశ్వరుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. మొదటిగా మేషం నుంచి ప్రారంభం చేసుకొని మనకు మీన రాశి వరకు మనకు 12 రాశులు. ప్రస్తుతానికి వారు ఉన్నటువంటి రాశి కుంభరాశి, కుంభ మీన. ఇప్పుడు ఏలినాటి శని ప్రభావంతో ఎవరు బాధపడుతున్నారంటే కుంభరాశి వారు, మీన రాశి వారు, మేషరాశి వారు. ఈ 3 రాశుల వారి మధ్య ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది. ఎందుకంటే మీనరాశికి 12వ ఇంట కుంభరాశి, మీనరాశికి 2వ ఇంట మేషరాశి. కాబట్టి ఈ 3 రాశుల వారు మాత్రమే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతుంటారు. పైగా ఇక్కడ కుంభరాశి అన్నది బాగా గుర్తుపెట్టుకోండి, కుంభరాశి అన్నది ఆయన సొంత రాశి. దానివల్ల కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ప్రమాదాలు ఇవ్వడు. అనేక మంది ఎందుకంటే తన ఇంటిని తాను పాడు చేసుకోడు. ఎప్పుడూ కూడా తన ఇంటిని తాను పాడు చేసుకునేటువంటి అవకాశము గ్రహగతుల్లో లేవు. ఇంకోటి ఏంటంటే, ఏలినాటి శని ప్రభావం అనగానే ఆయన ఏదో వచ్చేసి మీద పడేసి ఆయనకి ఏం పని ఉండదా అండి? మనం చేసేటువంటి పూర్వపుణ్య కర్మల వలన మాత్రమే మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం ఏది చేసుకుంటామో అది ఉంటుంది. ఇక ఇది ఏలినాటి శని ప్రభావం గురించి మనం ఇదొక రకమైన చాప్టర్. ఇక సంవత్సర ఫలితం గురించి మాట్లాడుకుంటే, యుగాది నాడు ప్రారంభమవుతున్నప్పుడు ఆ సంవత్సరము ఏ వారంతో ప్రారంభమవుతుందో అతను రాజు, మంత్రి, తర్వాత మన దగ్గర ఎలాగే విద్య, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖలు ఉంటాయో ఆ నవనాయకులు కూడా సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తారు, వ్యక్తిగతంగా ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ఏ రాశి వారికి గ్రహచారం ఉంటుంది, పంచాంగము అంటే 5 అంగాలతో కూడినది. ఆ సంవత్సరము పుష్కరాలు ఎప్పుడు వస్తుంటాయి, ఆ సంవత్సరము యోగాలేంటి, కరణాలేంటివి, అలాగే మౌఢ్యాలు ఉన్నాయా, ఏమైనా గ్రహణాలు ఉన్నాయా, ఇవన్నీ సూచించేది పంచాంగము. ఈ సంవత్సరం ముహూర్తం పెట్టాలి, మా అబ్బాయిదో లేదా మా అమ్మాయిదో వివాహం పెట్టుకోవాలి, మాకు గ్రహచారం ఎలా ఉంది, తర్వాత గ్రహ సంపత్తి ఎలా ఉంది, గురువు బలంగా ఉన్నాడా, గోచారంలో ఉన్నాడా, గోచారంలో ఏమైనా గోచారం గొప్పదా, వ్యక్తిగత జాతకం గొప్పదా అంటే వ్యక్తిగత జాతకమే గొప్పది. వ్యక్తిగత జాతకం గొప్పదయ్యినప్పుడు గ్రహచార ఫలితాలు కూడా మనం ఏం చేయవు. కాబట్టి వ్యక్తిగతం కంటే కూడా వ్యక్తిగత జాతకాలు బాగా ప్రాధాన్యత. ఉదాహరణకి వ్యక్తిగత జాతకంలో శనీశ్వరుడు మహాయోగ్యమైన స్థితిలో ఉన్నాడండి, వాడు ఏలినాటి శనిలో ఉన్నాడు. నాకు తెలిసిన అనేక మంది మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏలినాటి శనితో బాధపడట్లేదు కదా. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు, శనీశ్వరుడు యోగకారకుడు కానివాడు అనేక మంది హాస్పిటల్కి వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్షేమంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకము బాగా ప్రాధాన్యత.
కాబట్టి ఇవన్నీ కూడా జాతకం అన్నది అనంతమైనదండి. సముద్రంలో ఎంత తీసినా నీళ్లు వస్తున్నట్టుగా జాతకాల గురించి మనం ఎన్ని గంటలు మాట్లాడుకున్నా అది ఒడవని ముచ్చట. ఇంకా ఎంతసేపు అయినా దాని గురించి మాట్లాడుకోవచ్చు అండి. శర్మ గారు, ఇదే ప్రశ్నకి మీ దగ్గర నుంచి సమాధానం. అంటే ఒకటి సమాధానంగా భారతవారి లోక విరోధి వాస్తవానికి మనకు ఒకటే వెల్లడించారు. శని ప్రభావం ఎప్పుడైతే పెరుగుతుందో అది శని ప్రారంభమైన 6 మాసాల నుంచి దాని యొక్క అనుభవం నువ్వు పడాలి అనేది పంచాంగ రచయితల్లో వెల్లడించింది. తప్పంటారా? ప్రధానం ఒకటి. రెండోది, శని ఎప్పుడైతే ప్రారంభమవుతారో ప్రారంభమైనప్పటి నుంచి ఏది సాడేసాది 7.5 సంవత్సరాలది మొదటి 2 సంవత్సరాలు ఆఖరి సంవత్సరం వాడు ఖచ్చితంగా కష్టపడాలి అనేటువంటిది ఆ యొక్క శని ప్రభావాల వల్ల మన పూర్వం నుంచి ఎంతో మంది వెల్లడించి ఉన్నారు. తర్వాత జాతకరీత్యా అక్షర శని వచ్చిన వాడు ధనపరంగా నష్టపోతాడు, వ్యవహార పరంగా నష్టపోతాడు అని చెప్పేసి మనకి ఎన్నో ఉన్నది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల్లో కృషించిపోతాడు అని చెప్పేసి మన రాష్ట్రంలో ఇవన్నీ వెల్లడించి ఉంది. వాస్తవానికి వారంటే ఎవరి వ్యక్తిగత జాతకానికి అది వ్యక్తిగతంగా మనం మొదలు తీసుకోకూడదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటి, రాశాది యుక్తౌన సర్వగ్రహాత్మీయతే శనేశ్వరో సప్తాధిక చతుర్థం భావదేవత అన్నది దీన్ని పక్కకు పెట్టేసి మనం పుస్తకాలు అంటే పూర్వ పుస్తకాలను కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడున్నటువంటి గ్రంథాలను తీసుకొని వాటి చెప్పడం వల్ల ఉపయోగం ఏమున్నది? అసలైతే శాస్త్ర విధి ఏదైతే ఉందో అది మొదలు భక్తులకు, ఎందుకంటే ఒక జ్యోతిష పరంగా కావచ్చు, ఒక శాస్త్ర విధాన పరంగా కావచ్చు, వేద పాండిత్య ప్రకారంగా కావచ్చు. ఎందుకంటే నేను వేదం చదువుకున్నాను, నేను అవధానిని పీఠంలోనే నేను చదువుకున్నాను. అలానే దృక్కు సిద్ధాంతంలో పంచాంగకర్తనే, నేను కూడా పంచాంగకర్తను కాకుండా కూడా నేనేం లేదు. కాకపోతే ఇవన్నీ ఏంటికంటే మొదలుగా మనం చూసుకోవాల్సింది ప్రతి ఒక్క దాయత్రాధికాలను కూడా చూడాలి అని చెప్పేసి మనకు శాస్త్రం వెల్లడించి ఉంది. దాన్ని చూసుకొని ఆధార పెట్టాలి అనేది మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి శని ప్రభావం ఉండదు, శని ప్రభావం కుదరదు అని చెప్పేసి దయచేసి చెప్పకూడదు. ఎందుకంటే మనం జనాలను లేదండి జనాలను భయపెడుతున్నాం అనుకోవడం తప్పు. మనం ఏంటిది ఖచ్చితంగా శని ప్రభావం ఉండదు అని చెప్పడం, శని ప్రభావము ఉండదు అని చెప్పడం తప్పు. అంటే మనకు ఎన్నో సిద్ధాంతాలు కూడా మనకు ఎన్నో నిదాంతంగా ఉన్నటువంటి వాటిని కూడా పక్కకు పెట్టేసి వ్యక్తిగత జాతకాలు అంటే ఇప్పుడు ఏ రాశి వారికి శని దోషం ఉంది, ఏ రాశి వారికి శని దోషం లేదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటూ మనం వెళ్ళాలి. అది అలా చెప్పండి, అంతేగాని శని ప్రభావం ఉండదు అది కేవలం జాతకాలు అని చెప్పండి. ఇప్పుడు ఏనాడు శనిలో ఉన్న కొంతవరకు డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎవరి దగ్గర కొంచెం బ్యాక్గ్రౌండ్ టీవీ ఏదో ఆన్ చేసి ఉన్నట్టుంది, కొంచెం ఆఫ్ చేయండి ప్లీజ్. మరి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అంటే నేను వ్యక్తిగత జాతకాలు అని ఎందుకు అంటున్నాను అంటే కనుక 100% ఇప్పుడు నేను శని ప్రభావం లేదు అని ఎక్కడా చెప్పబడలేదు. మొట్టమొదటి పాయింట్ వారి ప్రశ్నకు సమాధానం. శనీశ్వరుడు యొక్క యోగకారకుడు. శనీశ్వరుడు ఎలాంటి యోగకారకుడు అంటే, ఒక్క నిమిషం, వారికంటే నేను ఉపాసనా పరంగా వేదపరంగా 2 విషయాలు. సరే, వారు గొప్పవారు, ఎవరి విద్యకు వారు గొప్పవారు, వారి విద్యకు నా నమస్కారము, నా విద్య పరమేశ్వరుడికి నమస్కారం. ఒకటి, శనీశ్వరుడు యొక్క ప్రభావం లేదు అని నేను ఎక్కడ చెప్పలేదు. శనీశ్వరుడు ఎవరు ఊహించిన వాని పై శాఖలో కూర్చోబెట్టిన వాళ్ళు ఉన్నారు, అన్ని రాజ్యాలలో ఉన్న వాణిని కటకటాల పాలు చేసిన వాడు ఉన్నారు. శనీశ్వరుడు యోగకారకుడు. మీరు అన్న అదే విషయానికి తీసుకువస్తున్నా. అదే శని పరమేశ్వరుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు చతుర్థంలోకి వెళ్ళాడు అని చెప్పేసి ఒకటి ఉంది. తర్వాత అదే శని హనుమంతుల వారిని పట్టుకోవడానికి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కాలం వినండి, ఒక్క నిమిషం. శర్మ గారు, మీరు ఒక స్థాయిలో వేద పండితులు అయ్యి ఉండి మీరు కూడా ఎవరో మాట్లాడుతుండగా శనీశ్వరుడు వచ్చి ఈ అసలైన శివపురాణం చేద్దాం. శర్మ గారు 1 by 1 మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానం ఉన్నటువంటి అంశాలు, సో రాసుల వారిగా కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాలు ప్రధానంగా శర్మ గారు చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందంటారు? ఇక్కడ నేను శనీశ్వరుడి యొక్క ప్రభావం, నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, మీరు వింటూనే ఉన్నారు.
ఇది సబ్జెక్ట్ అన్నది మకర సంక్రమణం మీద. మకర సంక్రమణానికి సంబంధించినటువంటి మనం ప్రధాన అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇందులో రెండోది లేదు. ఎందుకంటే సంక్రమణం అన్నది జనానికి మనం చేరవేయాల్సింది. సంక్రమణానికి ఏం చేయాలి? సంక్రమణం వల్ల రాశుల మీద ప్రభావితం అవుతుంది అన్న మాట ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఎందుకు అంటే కనుక రాశులకి సంక్రమణానికి సంబంధం లేదు. నేను మొదటి రాశి పరాభవ నుంచి ప్రారంభం అవుతుంటుంది. సంక్రమణం వల్ల దేశంలో, రాష్ట్రంలో నాయకులకి, అధికారులకి, వాళ్ళకి వీళ్ళకి కొంత జరగబోయే రాశులకి సంక్రమణానికి సంబంధం లేని అంశము అండి. ఎందుకంటే ఎప్పుడు ఉగాది నుంచి యుగాదికి మాత్రమే మనం చూడాలి. పరాభవ నుంచి పరాభవ వరకు మాత్రమే రాశులు చూడాలి. ఏలినాటి శని అనుకున్నప్పుడు వారి యొక్క ఏ రాశి, ఉదాహరణకు వారు అంటున్నారు, శనేశ్వరుడి గురించి మాట్లాడుతున్నారు. కుంభరాశిలో ఉన్న వారికి ఏలినాటి శనేశ్వర ప్రభావం ఉండి తీరుతుంది. వాళ్ళకి వారు రాసినటువంటి వాటిలో ఉంటుంది. కానీ నేను వ్యక్తిగత కొన్ని జాతకాలని వాళ్ళకి చెప్తా. అష్టమంలో ఉన్న వాళ్ళు, ఏలినాటి శనిలో ఉన్నవారు మంత్రులైన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా వారి యొక్క పూర్వజన్మ పుణ్యం, వారు చేసుకున్నటువంటి అనుష్ఠాన కర్మ ఫలితం వల్ల. కాకపోతే ఇక్కడ శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ విజయం తథ్యము. అంటే శనేశ్వరుడి యొక్క ప్రభావం అన్నది 100కి 100% ఉంటుంది. అదే సమయంలో వారు ఏదైనా ఒక ఉపాసనా దైవాన్ని, అది శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, నారాయణుని పట్టుకుంటే కొంతమేర ఆ ప్రభావం తగ్గుతుంది. ఎలా తగ్గుతుందో కూడా నేను చెప్తా. శనేశ్వరుడు వాడు ఐసీయూలోకి వెళ్ళి చనిపోవలసిన వాడిని భగవంతుడు శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు వస్తాయి, రావు అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు ఇస్తారు. కానీ అదే సమయంలో నువ్వు భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఎక్కడో నువ్వు ఒక 45 రోజుల పాటు ఇబ్బంది పడవలసింది ఒక 11 రోజుల్లో, 9 రోజుల్లో బయటపడతావు. ఇది నా వాదన. నేను ఎక్కడా కూడా శనేశ్వరుడు యొక్క ప్రభావితం లేదు, ఏలినాడు శని ప్రభావం లేదు అని నేను ఏ పంచాంగంలో చెప్పలేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కేవీఆర్ శాస్త్రాన్ని కొడితే నా మీడియాలో శనేశ్వరుడు యొక్క విశేషంగా వారి గురించి అనేకమైన అంశాలు శనేశ్వరుడు గురించి చెప్పాను. ఒక కుంభరాశి వాడిగా నేను చెప్తున్నాను, ఏలినాడు శని ప్రభావంతో ఆయన యొక్క విశేషమైన యోగం ఉంది. అలా మనం చెప్పి జనాలని కావచ్చు, ఇంకా మనము భయభ్రాంతులకు కొంత గురి, చాలా మంది, మీరంటే మీరు కాదు నా ఉద్దేశము, చాలా మంది గురి చేస్తున్నారు. ఈ సమయంలో నాయనా నువ్వు శనేశ్వర ఆరాధన చేసుకుంటూ ఏదో ఒక దైవాన్ని పట్టుకో, ఏదో ఒక ధర్మం చేసుకో, కొంతమేర ఉపద్రవం నుంచి బయటికి వస్తావు అని చెప్పడమే నా ఉద్దేశము తప్ప శనేశ్వరుని ఏదో తక్కువ చేసేసాను. ఎవరి విద్వత్ వారదండి. ఈ అనంతమైన జ్యోతిష్యంలో ఇప్పుడు నాకు పంచమంలో బృహస్పతి ఉన్నాడు, బ్రహ్మాండమైన యోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగం అండి, అది భగవంతుడు ఇచ్చినది. తాను వాళ్ళ యోగాలండి. అన్నట్టుగా రాజకీయ వ్యక్తులు కూడా అయిన వారు ఉన్నారు అని అంటున్నారు. కాకపోతే వారు శని ప్రభావం వల్ల రాజకీయ వ్యక్తులు అయ్యారా, లేకపోతే ఏ పరంగా అయ్యారనేది చూడాలి. అష్టమ శని ఉన్న బృహస్పతి ఉత్వస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు, బృహస్పతి అనేటువంటి వాడు సకల కర్త, దేవతామూర్తులందరికీ కూడా గృహాధిపతిలో ఉన్నటువంటి వ్యక్తి. వాడిని ఆధారం చేసుకోవాలి, కుజగ్రహాన్ని ఆధారం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇందాక అదే చెప్పాను ఫస్ట్ మాట. రాహు ఆరోగ్యకారకుడు. మనము శనేశ్వరునో బృహస్పతినో మనం వాళ్ళ యొక్క జాతకాన్ని మొత్తం పరిశీలన చేయాలి. రాహు ఆరోగ్యకారకుడు అనే విషయం పట్టుకు పెట్టండి. నేను అడగట్లా. శని ప్రభావం మీద వచ్చినప్పుడు రాహు దగ్గరికి రాకండి. మళ్ళీ బృహస్పతి పంచమంలో ఇంకో వ్యక్తి జాతకం చెప్తా, అంటే నేను పేరు చెప్పదలుచుకోలేదు. పంచమంలో బృహస్పతి సింహ లగ్నం అనుకోండి, సంతానం ఉంటుందా? కానీ ఆ వ్యక్తికి అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనము జాతకం పరిశీలన చేసేటప్పుడు నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, అన్ని పరిశీలనలు తీసుకుంటాం. అటు బృహస్పతి వారిని తీసుకుంటాం, శనేశ్వరుడు తీసుకుంటాం, రాహు తీసుకుంటాం, కేతువుని తీసుకుంటాం, కుజుడు తీసుకుంటాం, తర్వాత రవిని తీసుకుంటాం, చంద్రుడు తీసుకుంటాము. యోగం ఉన్నదా లేదా చూసుకుంటాం. చెప్పండి కానీ శని ప్రభావం